మీ సొంత ఇంటి కలకు అసలైన నేస్తం బీబీజీ ఇండియా. అమరావతిలో నికార్సైన ప్రాపర్టీ కోసం కాంటాక్ట్ 040690322244. అమెరికాలో ఇద్దరు భారతీయ విద్యార్థుల అరెస్ట్ ఇప్పుడు ఒక్కసారిగా కలవరం రేపుతుంది. ఎందుకంటే ఇక్కడి నుంచి చదువుకోవడానికి వెళ్ళినటువంటి ప్రతి ఒక్క స్టూడెంట్ గుండెల్లో గుబులు రేకెత్తించేటువంటి వార్త ఇది. ఎందుకంటే ఇక్కడి నుంచి అక్కడికి చదువుకోవడానికి వెళ్ళినటువంటి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో అమెరికాకు వెళ్ళినటువంటి వారు, ఇక్కడి నుంచి వారు చదవడం తప్ప ఇంకేదైనా చేసినా కూడా అరెస్టు తప్పదనేటువంటి సంకేతాలు దీంతో ఇచ్చినట్టుగా మారింది. నిజంగా ఇది యుఎస్లో చదువుతున్నటువంటి, అక్కడ చదువుతూ పార్ట్ టైం జాబ్స్ చేస్తున్నటువంటి వారికి బిగ్ షాక్ అని చెప్పాలి. F1 వీసా మీద ఉన్నటువంటి ఇద్దరు విద్యార్థులను ఒక రెస్టారెంట్లో పార్ట్ టైం ఉద్యోగం చేస్తున్న కారణంగా ఇమిగ్రేషన్ అండ్ కస్టమ్స్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు అరెస్టు చేశారు. అయితే అమెరికాలో ఉన్నత చదువుల కోసం వెళ్ళిన భారతీయ విద్యార్థులకు తాజా పరిణామం ఒక షాక్గా మారింది. మిన్నెసోటా రాష్ట్రం సెయింట్ లూయిస్ పార్కులో వీసా నిబంధనలకు విరుద్ధంగా ఒక ప్రముఖ భారతీయ రెస్టారెంట్లో పనిచేస్తున్న ఇద్దరు భారతీయ విద్యార్థులను ఇమిగ్రేషన్ మరియు కస్టమ్స్ అధికారులు అరెస్టు చేశారు. రెస్టారెంట్లో ఆకస్మిక తనిఖీలు జరిపిన వారు అక్కడ పనిచేస్తున్న వారిని ప్రశ్నించారు. అయితే అక్కడ పనిచేస్తున్న వారిలో స్టూడెంట్ వీసా మీద ఉన్నటువంటి ఇద్దరు విద్యార్థులు కనిపించడంతో, వారు ఉండడంతో, వారు ఆ పని చేస్తుండడంతో వారు F1 వీసా నిబంధనలను ఉల్లంఘించారని, రెస్టారెంట్లో పార్ట్ టైం ఉద్యోగం చేస్తున్నారని అభియోగంతో అరెస్టు చేసేశారు వారిని అక్కడికక్కడనే. అనధికారికంగా రెస్టారెంట్లో పనిచేస్తున్న కారణంగా వారిని అరెస్టు చేసినట్లుగా అక్కడి అధికారులు చెబుతున్నారు. అయితే యుఎస్లో ట్రంప్ ప్రెసిడెంట్గా బాధ్యతలు చేపట్టిన తర్వాత భారతీయ విద్యార్థుల పైన వరుస అణచివేతలు కొనసాగుతున్నాయి. ఇగో దానికి ఇదే ఒక నిదర్శనంగా మారింది. ఇక ఈ ఘటనతో అమెరికాలో ఉంటున్నటువంటి మరికొందరు భారతీయ విద్యార్థులు అలర్ట్ అయ్యారు. ఎందుకంటే చాలామంది భారతీయ విద్యార్థులు, ఇక్కడి నుంచి వెళ్ళినటువంటి విద్యార్థులు, చదువుకోవడానికి వెళ్ళినటువంటి విద్యార్థులు ప్రతి ఒక్కరు 100లో 90% మంది విద్యార్థులు ఖచ్చితంగా అక్కడ ఏదో ఒక పని చేసుకుంటారు. వారు చదువుకు అయ్యేటువంటి ఖర్చులు, అక్కడ ఉండడానికి రూమ్ రెంట్ కానీ ఏదైనా కానీ, ఎందుకంటే ఇక్కడ డబ్బుతో పోలిస్తే అక్కడ కరెన్సీ ఎక్కువ కాబట్టి అంత భారం మోయలేం కాబట్టి అక్కడ తినడానికి, కనీస అవసరాలు తీర్చుకోవడానికి అక్కడ పార్ట్ టైం జాబ్ చేస్తుంటారు. అలాంటి 90% మంది భారతీయ విద్యార్థులకు ఇప్పుడు బిగ్ షాక్ అని చెప్పచ్చు. ఎప్పుడు ఏం జరుగుతుందో, ఎప్పుడు ఏ రెస్టారెంట్లో ఎవరు తనిఖీలు చేస్తారో, ఎక్కడ వారు పనిచేస్తున్న ఏరియాకి పోలీసులు వచ్చి అరెస్ట్ చేస్తారో తెలియనటువంటి భయాందోళన ఇప్పుడు నెలకొంది. భారతీయ విద్యార్థులను ఏ విధంగా డిపోర్ట్ చేయాలి అన్న దానిపైన ఎక్కువగా ఫోకస్ చేస్తున్న ట్రంప్ ప్రభుత్వం ఏ చిన్న అవకాశం దొరికినా విద్యార్థులపైన విరుచుకుపడుతున్నారు. ఇక తాజా పరిణామాల క్రమంలో విద్యార్థులు జాగ్రత్తలు తీసుకోవాలని నిపుణులు హెచ్చరిస్తున్నారు. డబ్బుల కోసం అనధికారికంగా పనిచేస్తే వీసా నిబంధనల ప్రకారం వీసా రద్దయ్యేటువంటి ప్రమాదం కూడా ఉంటుందని హెచ్చరిస్తున్నారు. దీని ద్వారా ఒక విషయం కూడా విద్యార్థులకి క్లియర్గా అర్థం కావాల్సింది, అమెరికాకు ఇక్కడి నుంచి చదువుకోవడానికి వెళ్తున్నామని స్టూడెంట్ వీసా మీద ఎంఎస్ చేయడానికని, ఇంకేదో చేయడానికని చెప్పేసి ఇక్కడ చెప్పుకొని అందరికీ వెళ్ళి అక్కడ డబ్బులు సంపాదిస్తూ పార్ట్ టైం జాబ్స్ చేస్తూ, రెస్టారెంట్లో జాబ్స్ చేస్తూ, పెట్రోల్ బంకుల్లో జాబులు చేస్తూ, రకరకాల జాబ్స్ చేస్తూ అసలు ఏదైతే దేనికి పోయామో, చదువుకోవడానికి పోయామో దాన్ని పక్కన పెట్టి ఈ కార్యక్రమాలు చేస్తున్నటువంటి విద్యార్థులందరికీ కూడా ఒక హెచ్చరిక అనేది. మీరు చదువుకోవడానికి వెళ్తే ఇక చదువుకోవడానికే వెళ్ళండి. అలా అయితేనే అమెరికాకు వెళ్ళండి. చదువు అయిపోయిన తర్వాత జాబ్ చూసుకుంటే ఓకే, కానీ చదువుకోవడానికి కాలేజీలో అడ్మిషన్ తీసుకొని క్లాసులకు వెళ్లకుండా పార్ట్ టైం జాబ్లకు కనుక వెళితే ఇప్పుడు జరిగినటువంటి పరిణామాలు ఇక భవిష్యత్తులో చాలా జరగవచ్చు. తద్వారా మీరు ఏ లక్ష్యంతో అక్కడికి వెళ్తున్నారో అదే పరిపూర్ణం కాకుండా ఉంటుంది, మీ ఎడ్యుకేషనే దెబ్బతినేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి విద్యార్థులు కూడా ఈ తరుణంలో కొంత అప్రమత్తంగా ఉండాలంటూ నిపుణులు చెబుతున్నారు.